జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. 6 పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఉత్తరకాశీ జిల్లాలో గంగ్నాని సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. అయితే హెలికాప్టర్లో ఉన్న 6 పర్యాటకుల్లో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వాళ్ళ అక్క బావ కూడా ఉన్నారు. అయితే అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి స్పాట్ లోనే ప్రాణాలు వదలగా ఆమె భర్త భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. భాస్కర్ ని రుషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో విజయారెడ్డి అనే తెలుగు మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర జరుగుతోంది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ యాత్రలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. చాలా మంది ఈ యాత్రకు హెలికాప్టర్ను వినియోగించుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఎంపీ సోదరి దంపతులతో పాటు మొత్తం 6 పర్యాటకులు ఈ హెలికాప్టర్లో గంగోత్రికి బయలుదేరారు. ఉదయం 9 గంటల ప్రాంతంలోనే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఏం జరిగిందో తెలీదు, కానీ గంగ్నాని ప్రాంతంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్ సకలాల్లో చిక్కుకున్న వారిని వెంటనే బయటకు తీశారు. అందులో 5 అప్పటికే ప్రాణాలు వదిలినట్టు గుర్తించారు. మిగతా 2 తీవ్రంగా గాయాలతో బయటపడగా వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా చెప్తున్నారు. కానీ అది అసలు కారణమా లేక ఇంకేదైనా కారణం వల్ల ప్రమాదం జరిగిందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. చార్ధామ్ యాత్ర ప్రారంభమైన 5 రోజులకే ఈ ప్రమాదం జరగడం బాధాకరం. అందులోనూ తెలుగువారు కూడా ఉండటం, పైగా ఎంపీ కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలు వదలటం తీవ్ర విషాదాన్ని నింపింది.